వేణుస్వామి గారు ఇప్పుడు దశమహావిద్యల్లో 10 రకాల అమ్మవార్లు ఉంటారు. అందులో వేణుస్వామి గారికి ఎవరు నిర్దేశంగా నిలిచారు? ఇష్టమైన దేవత ఎవరు? బగళముఖి స్ట్రైట్ అవే. ఓకే. ఎలా అండి? ఎలా జరిగింది అది? అంటే నేనేం నమ్ముతా అంటే మీరు పూజించే దేవుడు ఎవరు అనేది మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. సాత్విక దేవతన, అలాగే మిమ్మల్ని లైఫ్లో నిలబెట్టే గ్రహం ఏదో మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. ఓకే. నా జాతకంలో రాహు ఉచ్చ. ప్రస్తుతం కలియుగాన్ని పాలిస్తున్నది రాహు అనే గ్రహం. అలాగే బగళముఖి అనే అమ్మవారు ఓకే కలియుగాన్ని కమాండ్ చేస్తుంది. ప్రోటోకాల్ దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రోటోకాల్ దేవుడు వేరు, అడ్మినిస్ట్రేషన్ దేవత వేరు. ఇక్కడ బగళముఖి అమ్మవారు ప్రస్తుతాన్ని రాహు మహర్దశ రాహు కమాండ్ చేస్తా ఉన్నాడు. రాహుకు అధిదేవత అంటే బగళముఖి. సో ఈ బగళముఖి అమ్మవారిని మనం ఎంత పూజిస్తే మనకు అంత అచీవ్మెంట్ అనేది పెరుగుతుంది. సో బగళముఖి అనే అమ్మవారు మిరాకిల్స్ క్రియేట్ చేయగలుగుతుంది. రాజును మీ జీవితంలో జరిగిన మిరాకిల్స్ చాలా జరిగినాయి. మిరాకిల్స్ అంటే నేను ఎక్స్ట్రీమ్ చూసిన, నేను అనేది ఎక్స్ట్రీమ్ చూసిన, చాలా ఎక్స్ట్రీమ్ చూసిన. నేను ఉదాహరణ 2016లో నేను ఢిల్లీకి పోయినప్పుడు ఒక 10 కార్ల కాన్వాయ్లో నేను ఒక్కడిని ఒక 40 మంది గన్మెన్లను పెట్టుకుని పోయినా. ఇక అవన్నీ పక్కన పెడితే నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఒకటి చెప్తాను నేను మీకు. లక్నో ఎయిర్పోర్ట్లో ఉన్న రాత్రి 9:25కు ఫ్లైట్ 8:30 అవుతుంది. అంటే అవతల ఎంత టైం ఉంది మీకు? ఇది 8:30 అంటే ఇది 40 నిమిషాలు, అది 25 నిమిషాలు, 55 నిమిషాలు టైం ఉంది. జనరల్గా మనము చెక్ ఇన్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయినా 40 నిమిషాల ముందు ఎయిర్పోర్ట్కి పోవాలి. నేను అప్పటికి డిప్యూటీ సీఎం ఇంట్లో ఉన్నా, శివపాల్ యాదవ్ ఇంట్లో. నేను అంటున్నా ఫ్లైట్ టైం అవుతుంది, 9:25కు ఫ్లైట్ వెళ్ళిపోతుంది అంటే బయట అంటుండే ఆయన. కూర్చో అంటాడు. నేను ఏంది సార్ ఫ్లైట్ పోతుంది? అరే నువ్వు ఎక్కకపోతే ఫ్లైట్ ఎక్కడికి పోతుంది, కూర్చో అన్నాడు. మీరు నమ్మరు, నేను 9:30కు ఎయిర్పోర్ట్ ఎంటర్ అయినా. 9:25 ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పటికి 9:50 అయింది. జనరల్గా 25 నిమిషాల ముందు గేట్ మూసేస్తారు. 9:25 ఫ్లైట్ 9:50కి స్టార్ట్ అయింది. 25 నిమిషాల తర్వాత కదిలింది ఫ్లైట్. సో నాకు తెలిసి ఇంతకంటే ఏముంటుంది ఇక లైఫ్లో. అంటే నేను అనేది మన కోసం ఫ్లైట్ ఆపడం అనేది ఇక అది ఎక్స్ట్రీమ్. ఇక లైఫ్లో ఓకే. ఇంత ఎక్స్ట్రీమ్ చూసారు కదా, ఇంత సాడ్ మూమెంట్ ఏదన్నా చూసారా? అంటే పీక్స్ చూసేశారు, చెప్పలేనన్ని పీక్స్ చూసానని చెప్తున్నారు. ఏదన్నా ఒక బాధపడిన సందర్భం, చాలా అతి ముఖ్యమైన ఒక సందర్భం చెప్పండి. 2001 అనుకుంటా, ఐ థింక్. నా దగ్గర డబ్బులు లేవు తినడానికి. సో డబ్బులు లేకపోతే నేను నా ఫ్రెండ్ ఉన్నాము. వాడు ఇప్పుడు అమెరికాలో మళ్ళీ లండన్లో ఉన్నాడు. శ్యామ్ అని మెడికల్ ప్రాక్టీస్ డాక్టరు. సో నాతో ఉండే అప్పుడు ఇద్దరం ఒకటి రూమ్ ఉన్నాము. నా దగ్గర అప్పుడు ఐ థింక్ 20 రూపాయలు ఎంతనో ఉంటే 2 ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకున్నాం. 2 ప్లేట్ ఇడ్లీ ఎక్స్ట్రా చట్నీ ఎక్స్ట్రా సాంబార్ తెచ్చుకొని పొద్దున ఒక ఇడ్లీ, వాడో ఇడ్లీ నేనో ఇడ్లీ, చట్నీ వేసుకొని తినాలి. మధ్యాహ్నానికి ఇంకో ఇడ్లీ ఉంటుంది. 2 ప్లేట్ ఇడ్లీ కదా, 4 ఇడ్లీలు. ఇంకో ప్లేట్ ఇడ్లీ వాడు నేను మధ్యాహ్నం తినాలి. తిన్నాక సాంబార్ మిగులుతుంది. రాత్రికి సాంబార్లో వాటర్ కలుపుకొని తాగేది. ఓన్లీ 1 డే. నా లైఫ్లో 1 డేనే ఉన్నట్ల. అలాంటి ఒక రోజు వచ్చింది మీకు కూడా? నాకు వచ్చింది. 2000 సంవత్సరంలో ఏలినాశంలో ఉన్నా. ఆ టైం కేతు మహర్దశ. అది కేతు మహర్దశ వెరీ డేంజరస్. ఓకే. కేతు మహర్దశ అంటే ఏంటంటే మనకు లెసన్ నేర్పించడానికి వచ్చి ఇవన్నీ గ్రహాలన్నీ కూడా చాలా మంది కష్టాలు కాదు. వేణుస్వామి గారు ఇప్పుడు అంత బాధని అనుభవించారు కదా, ఒక జ్యోతిష్యుడిగా, మహావిద్యలు నేర్చుకున్న ఒక వ్యక్తిగా ఇది వస్తుంది, దీనికి రెమెడీ, దీన్ని మనం తప్పించుకోవాలి, అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరా? అన్ని ప్రయత్నాలు చేస్తా కాబట్టి నా తల మీద పడాల్సింది నా కాలు మీద పడుతుంది. ప్రయత్నం అయితే చేస్తారు అన్ని. ఇప్పటికీ కూడా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే గుడ్డును ఎవరు ఆపలేరు, మనకు జరగబోయే మంచిని ఎవరు ఆపలేరు. ఓకే. చెడును ఆపొచ్చు. చెడును 2 రకాలుగా ఆపొచ్చు. 12% మన బిహేవింగ్ ద్వారా ఆపుకోవచ్చు, 88% అమ్మవార్లను పూజించడం ద్వారా ఆపుకోవచ్చు. సూపర్. 12% మన ప్రయత్నం ఏంది అంటే ఒక వ్యక్తి మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తే ఆ దెబ్బలు 100 కొట్టిపోతాడు. నువ్వు 12% నీ ప్రయత్నం ఏంటంటే వాని కాళ్ళ వేళ్ళ పడడం వల్ల వాడికి నీ మీద కనికరం వచ్చి వాడు కొట్టాలనుకున్న 100 దెబ్బలలో 50 కొట్టకుండా వెళ్ళిపోతాడు. అది 12%. మిగతా అసలు వాడికి ఆ ఉద్దేశమే కలగకుండా చేయడం అమ్మవార్లను పూజించడం. సో ఈ 88% అమ్మవారి చేతిలో ఉంటుంది, 12% మన చేతిలో ఉంటుంది. అమ్మవారిని కొలవటానికి కానీ, కొలవడానికి అర్హత లేదు. దర్శించడానికి అందరు చేసుకోవచ్చు, పూజించడానికి అర్హత లేదు. ఇక్కడ రూల్ ఏంటంటే, ఉదాహరణ ఇప్పుడు మీరు వారాహి అని ఉంటారు. వారాహి అమ్మవారికి ఒక రూల్ ఏంటంటే మేక రక్తముతోటి అన్నం కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి.
జనరల్గా సాత్విక దేవతలల్లో మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. సాత్విక దేవతలు అంటే గణపతి ఇంట్లో పూజ చేస్తారుగా మీరు. అవును. సువర్ణ అక్షతాం సమర్పయామి, సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అంటాడు. అంటే నువ్వు వేసే అక్షతలు బంగారు అక్షతలు, నువ్వు వేసే దారంతోని వేసేటువంటి ఈ యజ్ఞోపవీతం బంగారం దనుకో అని నువ్వు ఇక్కడ చెప్తున్నావు. వామాచారంలో అవి నడవవు. ఏది పెట్టాలనో అదే పెట్టాలి. అరటిపండు పెట్టి బంగారు పుష్పం నడవదు. ఏది పెట్టాలనో అది పెట్టాలి. వారాహి అమ్మవారు ఉంది, మేక రక్తంతో అన్నం కలిపి పెట్టాలి అంటే అదే పెట్టాలి. మనోళ్ళు ఏం చేస్తారు, కుంకుమ నీళ్ళు వేసి పెడతారు. ఇగో ఇవి తప్పు. రూల్ ఏంటంటే నువ్వు అమ్మవారికి ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి. ఇప్పుడు ఆమె ఏం చేయాలో అది చేస్తారు. ఆచార వ్యవహారాలను ఖండించగలిగినటువంటి నాలెడ్జ్ మనకు లేదు. కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను వ్యతిరేకించేంత సినిమా మనకు లేదు. ఆమెకు ఏం కావాలనో అది ఇయ్యాలి, మనకి ఏం కావాలనో అది తీసుకోవాలి. అంతేగాని నేను అన్ని ఆల్టర్నేటివ్ చేస్తా. చాలా మంది మేము నాన్ వెజ్ తినమండి, మేము సాత్వికంగా చేస్తామండి. చేసుకో, రిజల్ట్ వేరే వస్తుంది. నువ్వు సాత్వికంగా చేసుకోవాలనుకున్నప్పుడు గణపతి పూజ చేసుకో, ఇంకో హోమం చేసుకో, ఇటువైపు రాకు. ఇక్కడ ఇదే ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో రెడ్డిసో ఇంకెవరో దాన్ని ఏమంటారు, డిన్నర్ పెట్టిరు అనుకుందాం. సపోజ్ డిన్నర్ పెట్టి మీల్ మేకర్ పెట్టి మటన్ అంటే వాడు ఊకుంటాడా? అదే మీల్ మేకర్ గంట అనుకుని కొడతాడు. సో నువ్వు ఏది పెట్టాలని అంటే తినటానికి తెలుసు కదా, ఇది మీల్ మేకర్ మటన్. అట్లనే అమ్మవారు నువ్వు మనుషులనే మోసం చేయలేవు, అమ్మవారిని ఎట్లా మోసం చేస్తావు? ఎవరికి ఏం చేయాలో అదే చేయాలి. సెలబ్రిటీ జ్యోతిష్యులు మీరు కదా, మీ తర్వాత అంటే ఈ విద్యని నేను కొంతమందికి అందించాలి, మీ శిష్యుల్లాగా ఉండాలి, వేణుస్వామి పేరు నిలబెట్టాలి, అలాంటి వారిని ఎవరినైనా మీరు తయారు చేస్తున్నారా? ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు నేర్చుకుంటున్నారు. ఒక ఇద్దరు అమ్మాయిలు నేర్చుకుంటున్నారు నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీలు, చాలా పెద్ద సెలబ్రిటీలు, అంటే ఫైనాన్షియల్ సెలబ్రిటీలు. ఓకే. అంటే రాజభోగులు వాళ్ళు. అంటే బాగా డబ్బులుండి, బాగా ల్యాండ్ లార్డ్స్ ఉండి అట్లా. ప్లస్ మా పాప కూడా నేర్చుకుంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ లో వేణుస్వామి గారి పాపను కూడా చూడబోతాం. డెఫినెట్గా. వేణుస్వామి గారు, నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. దీనికి ఉన్న డిఫరెన్స్ ని మీరు ఎలా మాట్లాడతారు? మనల్ని ముందుకు తీసుకెళ్లేది నమ్మకం, మనల్ని ఆపేది మూఢనమ్మకం. ఎక్కడైతే మనల్ని ఆపేస్తుందో అది మూఢనమ్మకం. ఆపేది మనకొద్దు. నేను అమావాస్య నాడు కారు కొన్నా, నా ఫస్ట్ కారు షోరూమ్ నుండి అమావాస్య నాడు కొన్నా. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తా. నలుపు దేనికి సంకేతం? చెడు అనుకుంటారు సాధారణంగా. జనరల్గా శనికి అనుకుంటారు, కాదు. నలుపు రాహుకు సంకేతం. కానీ మనం నలుపును శనికి అంటగట్టి మనం కూర్చున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని సెలబ్రిటీలు, ఇండియాలోని సెలబ్రిటీలు అందరూ వేసుకునే బట్టలు నలుపు, వాళ్ళ కార్లన్నీ నలుపు, సీఎంల కార్లు నలుపు, మినిస్టర్ల కార్లు నలుపు. ఎందుకు అంటే రాహువు. వాళ్ళ స్థాయికి రావడానికి ప్రత్యేకమైనటువంటిది రాహు. సో జనరల్గా కొన్ని కార్లు, కొన్ని కంపెనీ కార్లు కానీ, బట్టలు కానీ మనం జాతకాన్ని విశ్లేషించి ఈ బట్టలు వేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి నలుపు వద్దని చెప్తాం 90% జనాలకు, కొంతమంది నలుపు వేసుకోమని చెప్తాం. ఎవరికైతే రాహు ఉచ్చలో ఉంటాడో వాళ్ళని నలుపు వేసుకోమని చెప్తాం. వాళ్ళు నలుపు వేసుకోగానే వాళ్ళకు విపరీతంగా యోగిస్తుంది. అంటే జాతకం ప్రకారమే మన జీవితం నడుస్తుంది అంటారు ముందుకి. 100%. మన జాతకంలో మనం పుట్టినటువంటి మన లగ్నాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. మన లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయ్యే మనం వచ్చినాం. వేణుస్వామి గారు, ఇంత సక్సెస్ ని చూసారు. సక్సెస్ఫుల్ జ్యోతిష్కుడు అంటే వేణుస్వామి గారి పేరు తెలియని వారైతే లేరు కదా. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా అంటే మీరు ఎవరికి చెప్తారు? నా లైఫ్లో నా వైఫ్, నా పాప ఇద్దరికి. ఎందుకంటే నా వల్ల కొన్నిసార్లు వాళ్ళు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నా వైఫ్ ఉంది, తను పెద్ద మ్యూజిషియన్, భారతదేశంలోనే తనకు మంచి పేరు వచ్చింది, చాలా పెద్ద. సో నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటా నా వల్ల తను ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని. రెండోది, నేను అగ్రెసివ్ క్యారెక్టర్. అంటే జనరల్గా నాది ఎంత అగ్రెసివ్ అంటే, నన్ను ఎవడన్నా టార్గెట్ చేస్తే 10 నిమిషాల తాడోపేడ తెలుసుకుందాం అనే రకం నేను. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం ఉన్నాడు, నా దృష్టిలో దావుద్ ఇబ్రాహిం ఏంటో కొనికిసుక కొట్టాం నా దృష్టిలో. అంటే నేను అనేది ఏంటంటే, చంపడం అనేది పెద్ద నిర్ణయం తప్ప దానికి సంబంధించిన ప్రాపగండ చేయడం, ఇప్పుడు చంపడం అనేది పెద్ద విషయం కాదు. వాడు గన్నుతో కాలుస్తాడు, కత్తితో పొడుస్తాడు, గొంతు బిసుకుతాడు. సో నేను అనేది ఏంటంటే, ఈ డాన్లు లేకపోతే ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద తోపైనా ఐ డోంట్ కేర్. సో కొన్ని సందర్భాల్లో నా వైఫ్, మీరు ఇంత సైలెంట్గా ఎండుకుంటున్నారు, మీరు మీ ఒరిజినల్ అగ్రెసివ్ కదా, మీరు అటాక్ చేయండి, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అంటే, ఇక్కడ నేను ఎంచుకున్న మార్గం వేరే ఉంది కదా, వామాచారం. నేను చేయలేను
అనేది ఇవి నేను తలుచుకుంటే పూజలతోనే చేస్తా, అవసరం లేదు అనే కండిషన్ తనకు అప్లై చేసి, తనకు అర్థం చేసి, సో, నన్ను తను అర్థం చేసుకున్నందుకు, అలాగే నేను పడే బాధలను తను భరిస్తున్నందుకు నేను థాంక్స్ చెప్పుకోవాలంటే నా వైఫ్‌కి చెప్పుకుంటా. సో, ఈ జనరేషన్‌లో 20 సంవత్సరాల పాప ఇంత అగ్రెసివ్‌గా, ఇంత సమాజము ఇంత టార్చర్ పెడుతుంటే, లేకుంటే కావాలని ఒకళ్ళిద్దరు నన్ను మీద దాడి చేస్తున్నప్పుడు, నా పాప అర్థం చేసుకుంటుంది, నాకు సపోర్ట్‌గా నిలబడుతుంది అనుకున్నప్పుడు తనకు థాంక్స్ చెప్పుతా. అన్నిటికంటే ముఖ్యమేందంటే, నన్ను టార్గెట్ చేస్తూ, నన్ను విమర్శిస్తూ, ప్రతిరోజు నా బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండడానికి తోడ్పడుతున్న నా విమర్శకులందరికీ థాంక్స్ చెప్తా. సమాజాన్ని మీరు ఏ దృష్టితో చూస్తారు గురుగారు? ఎందుకంటే తిట్టేవారున్నారు, పొగిడేవారున్నారు, లాభపడే ఉన్నారు. అంటే పాజిటివ్, నెగెటివ్ అట్లా మీరు ఏ కోణంలో చూస్తారు? సమాజంలో జనాలెప్పుడూ అమాయకులే. అమాయకులే. మోసగాడు కూడా అమాయకుడే. మోసం చేసేవాడు కూడా అమాయకుడే. మోసం చెయ్యడము జాతకం మీద ఆధారపడి ఉంటది. మోసపోవడము జాతకం మీద ఆధారపడి ఉంటది. హ్మ్. సో, ప్రతి ఒక్కళ్ళు బలివ్వబడేవాళ్ళే. కానీ ఇట్ విల్ టేక్ టైమ్. హ్మ్. ఫస్ట్ ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను వీడిని మోసం చేసినా, నేను సక్సెస్ అనుకుంటాడు. హ్మ్. కానీ మోసపోయిన వాడు నమ్మిండు. ఆ నమ్మకం వల్ల మోసం చేసిన వాడికి అవకాశం దొరికింది. వీడి లెవెల్‌లో వీడెవరినో నమ్ముతాడు. ఓకే. వీడు మోసపోతాడు. సో, ప్రతీదీ సమాజాన్ని నేను జ్యోతిష్యమైన కోణంలోనే చూస్తా తప్ప, వ్యక్తిగతమైనటువంటి కోణములో నేను చూడను. హ్మ్. నాకు మనుషులు కనిపించరు. మనుషుల నెత్తిలో ఉండేటువంటి నవగ్రహాలు కనిపిస్తాయి. 12 లగ్నాలు కనిపిస్తాయి. నేను ఎంతసేపు వాళ్ళని ఆ దృష్టితోనే చూస్తా. సో, సమాజంలో నాకు సంబంధించినంత వరకు వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలనేటివి ఉంటాయి. సో, యాస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్. మనము తీసుకునేటువంటి నిర్ణయాలే మన జాతకము. హ్మ్. సో, మనము అక్కడికి ఎళ్ళాలా వద్దా? ఆ హాస్పిటల్‌కి ఎళ్ళాలా వద్దా? ఆ మనిషి దగ్గరికి ఎళ్ళాలా వద్దా? ఇవన్నీ కూడా మన జాతకం మీద ఆధారపడి ఉంటాయి. రైట్. పర్సనల్‌గా నేను వాణి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. చాలా చాలా ఇష్టం ఆవిడంటే నాకు. ఎన్నో కచేరీలు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా! మీకోసం పర్సనల్‌గా ఎప్పుడైనా ఒక సాంగ్ మీ ముందు చేసింది ఏమన్నా ఉందా? చాలా ఏదైనా? సార్లు. మీ చాలా మీ సార్లు. ఫేవరెట్ సాంగ్? సో, నా ఫేవరెట్ సాంగ్ అంటే భక్తికి సంబంధించి 'వెంకటాచల నిలయం'. ఓహ్! సో, 'వెంకటాచల నిలయం' అనేది ఇక నాకు కిక్కిస్తది. ఆ పాట నాకు తను వాయించిందంటే ఇంక నేను పిచ్చోనయిపోతా. సో, అది భక్తికి సంబంధించి. హ్మ్. అలాగే 'సెవెన్ జీ బై బృందావన్ కాలనీ' అండ్ 'ఆషికి 2'. ఓహ్! సో, ఈ పాటలు నాకు చాలా ఇష్టం. సో, అంటే మరి భగవంతుడు నాకు అంత పెద్ద అవకాశం, అంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిండు. అంత మంచి ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్‌ను నాకు భార్యగా హరి. ఇచ్చినప్పుడు, అంత పెద్ద ఇచ్చినప్పుడు అందరికంటే గొప్పగా నాకేందంటే, సమాజం కోసం ఎక్కడనో పెద్ద పెద్ద షోలలో వాయించి, డబ్బులు తీసుకొని వాయించే నా వైఫ్ నా కోసము నాకు ఇష్టమైన పాట వాయించమన్నప్పుడు నాకు వాయిస్తది. నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఇప్పుడు నిన్న పరిస్థితి ఏందంటే, నిన్న తను ఇవాళ రామోజీరావు గారి ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి ఆ పాట ఉంటదండి. 'వైష్ణవ జనతో'. 'వైష్ణవ జనతో' అనే సాంగ్ ఉంటది. ఆ సాంగ్ వాయిస్తున్నప్పుడు నన్ను వినమన్నది. నేనేమో బిజీగున్నా. ఓకే. నేను ఇంటర్నేషనల్ కాల్స్‌లో బిజీగున్నా. నేను అవకాశం దొరకలే. మళ్ళా ఇవాళ పొద్దున తను ఈటీవీలో ప్లే అయిందది. ఈటీవీలో ప్లే అయినప్పుడు లైవ్ వచ్చింది. ఇవాళ చూసి నేను ఎంజాయ్ చేసినా. సో, నాకెప్పుడైనా పాటలు నచ్చితే నాకు 'మాయదారి మైసమ్మ' ఇష్టం. హ్మ్. 'పెద్దపులి' సాంగ్ ఇష్టం. సో, ఎక్కువ అమితాబ్ బచ్చన్ సాంగ్స్ వాయించుకుంటా నేను. అమితాబ్ ఓహ్! బచ్చన్ సాంగ్స్ నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా 'లావారిస్' గాని, 'నమక్ హలాల్' గాని, సో, ఆ పాటలు నేను వాయించమంటే వాయిస్తది. నేను బాగా ఎంజాయ్ చేస్తా. మీకిష్టమైన కలర్ అండి? నాకిష్టమైన కలర్ యెల్లో. వెంకటేశ్వర స్వామి బగలముఖి. వెంకటస్వామి గారు, నేను కొన్ని పేర్లు చెప్తాను. వాటి మీద మీ అభిప్రాయం సింగిల్ లైన్‌లో కావాలి నాకు. మోడీ, కారణజన్ముడు. పాకిస్తాన్,
ఈ మీ సక్సెస్ ని అమ్మగారు చూసారేమో బహుశా, యా నాన్నగారు చూడలేకపోయారు. చూడలేదు. అది ఎప్పుడైనా అనిపిస్తా ఉంటుంది, ఈ రోజు ఉన్న ఈ సక్సెస్ ని ఆయన చూడలేకపోయారన్న బాగా భావన. బాగా ఫీల్ అవుతుంటా నేను. ఎందుకు ఫీల్ అవుతుంటా అంటే అప్పుడు మెడికల్గా ఇంత డెవలప్మెంట్ లేదు. సో ఆయన పోయినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. సో ఈ మెడికల్ డెవలప్మెంట్ ఉంటే ఆయన ఉండేవాళ్ళు, ఆయన ఉంటే మనం మన అభివృద్ధి చూసేవాళ్ళు అనేది అదొక్కటి మాత్రం లైఫ్లో అదొక్కటే నేను బాధపడేది ఏంటంటే అయ్యో ఆయన చూడలేకపోయారే అనే ఒక బాధ. అంతకుమించి పెద్ద ఇంకా వేరే ఏం లేవు. భవిష్యత్తులో గురువు గారిని ఎలా చూస్తామండి? ఫ్లో ఎటుంటే అటు, గో విత్ ఫ్లో. పెద్ద కోరికలేం లేవు, గో విత్ ఫ్లో, అంతే. గో విత్ ఫ్లో, ఏదైనా జరగచ్చు. ముందుగా ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఏం లేదు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతారు, పొలిటిక్స్ లో అలాంటి ఆలోచనలు ఏమైనా చెప్పలేం. ఇప్పుడు పొలిటికల్ గా అంటే ఆల్రెడీ జాతకరీత్యా అని జాతకరీత్యా ఉంది. ఇప్పుడు పొలిటికల్ గా నాకు 2-3 ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే పునర్విభజన జరిగితే, ఏమైనా కాన్స్టిట్యున్సీలు పెరిగితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నాకున్నాయి, మా ఆవిడ కూడా ఉన్నాయి. బట్ మనకైతే ఇంట్రెస్ట్ లేదు. ప్రజెంట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ అయితే లేదు, నిజంగానే లేదు. జాతకంలో ఉంది, బట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పినా కదా మీకు ఒకటి అన్న, నా డ్రీమ్ ఏంటంటే నేను కింగ్ మేకర్గా ఉండాలనుకుంటా తప్ప కింగ్గా ఎప్పుడు ఉండాలనుకోను. నాకు ఇష్టం కూడా ఉండదు. ఎందుకంటే నేను రాజభోగాన్ని నమ్ముతా, రాజయోగాన్ని రాజయోగము నాట్ పర్మనెంట్, రాజభోగము పర్మనెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే రాజయోగులు 1000 మంది ఉంటే రాజభోగులు 1,000,000 మంది ఉంటారు. సో నేను అనేది అది. ఇప్పుడు భారతదేశంలో రాజభోగులు 5% బిలో ఉంటారు ఆ లిస్ట్లో. సో రాజభోగులు అంటేనే మంచిది. ఎప్పుడైనా కానీ మనం కూడా రాజభోగులే ఉండాలని కోరుకోవాలి, రాజయోగులు ఉండొద్దు మనకు. రాజయోగులకు టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, మినిస్టర్ కావాలంటే చాలా టఫ్ ఉంటుంది. కానీ నువ్వు డబ్బు సంపాదించాలంటే చాలా ఈజీ. మన ఆలోచన విధానం, ఫైనల్ గా మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ కలియుగంలో? కలియుగంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, కలియుగం వేరు, భారతదేశం వేరు, తెలుగు రాష్ట్రాలు వేరు. తెలుగు రాష్ట్రాల యొక్క ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు. సో నేను తెలుగు రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడతా. తెలుగు రాష్ట్రాలలో మీరు ఉండాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా డబ్బు, 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 డబ్బు. ఎవరిని పట్టించుకోకండి లైఫ్లో. రెండవది, అసలు తెలుగు రాష్ట్రాలలో ఒకరిని విమర్శించే హక్కు కానీ నైతికత కానీ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ వేణుస్వామి. సో ఎవరిని విమర్శించేంత శుద్ధ పూసలు తెలుగు రాష్ట్రాలలో లేరు, ఉండరు, ఉండబోరు. కాబట్టి ఎవ్వరు విమర్శించినా పట్టించుకోకండి. వాళ్ళు విమర్శించనియండి, మీరు విమర్శించకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ వాళ్ళని విమర్శించాల్సిన పని లేదు. బట్ మీ పని మీరు ఒక్కొక్కసారి సైలెన్స్ ఆల్సో ఏ బెటర్ ఆన్సర్. సో సైలెన్స్గా ఉండడం ఆన్సరే. నో మెసేజ్ ఈజ్ ఏ మెసేజ్. ఒకసారి మెసేజ్ ఇవ్వకపోవడం కూడా మెసేజ్ అవుతుంది. సో చాలా చాలా పెద్ద వాళ్ళ దగ్గర నుండి నేర్చుకునేటువంటి పదాలు ఇవి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదును కూలగొడుతున్నప్పుడు ఆయన ఫోను, అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, ఆయన ఫోన్ ఎత్తకుండా సైలెంట్గా కూర్చున్నప్పుడు అప్పుడు ప్రసాద్ గారు, ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారు, టీటీడీ ఈవోగా పనిచేసిన అతను వచ్చి, సార్ ఏంది సార్ మీరు అంత పెద్ద హంగామా జరుగుతుంది బాబ్రీ మసీదులో, మీరేమో సైలెన్స్గా ఉన్నారు, ఏంది పరిస్థితి అంటే, అరే సైలెన్స్ కూడా ఒక నిర్ణయమేరా బాబు అని చెప్పారంట పెద్ద ఆయన. సో అట్లా ఒక్కొక్కసారి సైలెన్స్ కూడా ఒక నిర్ణయం. ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో, అలాంటివి కూడా తగ్గడం నేర్చుకోండి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర తగ్గడం వల్ల లైఫ్ చాలా బాగుంటుంది. అర్థమైందా? రాముడు భార్య మాట విని జింకను తేవడానికి పోయిండు. దశరథుడు భార్య మాట విని రాముణ్ణి అడవికి పంపించిండు. రావణాసురుడు భార్య మాట వినకుండా చచ్చిపోయిండు. వీళ్ళందరూ యుద్ధాలు చేసి బతికిరు. ఎవరైతే భార్య మాట వినలేదో ఆయన చనిపోయిండు, ఆయనే రావణుడు. విన్నవారు. సో కలియుగంలో నేనేమంటా అంటే, ఎక్కువగా స్కోప్ అమ్మాయిలకి ఇచ్చి, భార్యలకు ఇచ్చి, బిడ్డలకి ఇచ్చి, తండ్రులకు ఇచ్చి, ఎక్కువ మన జీవితంలో ఎక్కువ స్పేస్ ఆడవాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీలు బాగుంటాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది గ్రహచారం గురించి మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. సో ఆడవారికి ఇంపార్టెన్స్ పెరుగుతున్న సందర్భంలో, ఏ ఇంట్లోనైతే ఆడవారు ఏడవరో, ఏ ఇంట్లోనైతే ఆడవారు ఆనందంగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, ఆ ఇల్లు డబ్బుకు, ఐశ్వర్యానికి నిలవుగా ఉంటుంది. ఇంట్లో సాధారణంగా మీరంతా జ్యోతిష్యం వైపు ఉంటారు. వాణి గారు ఆవిడంతా సంగీతం, మ్యూజిక్. కలుసుకుంటే ఎక్కువగా ఎలాంటి విషయాలు డిస్కస్ చేస్తారు కామన్గా? ఇవి రెండు వదిలేసి పర్సనల్ విషయాలు ఉంటాయా, కుటుంబ విషయాలు? నాకు కోపం రాదు. సో జనరల్గా మేము ముగ్గురం కలుసుకుని, నేను, మా ఆవిడ, మా పాప కలుసుకునేది డైనింగ్ టేబుల్. నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి పోగానే మా పాప, మా ఆవిడ ఇద్దరు ఈ డైరెక్షన్లో ఉంటారు, నేను ఈ డైరెక్షన్లో ఉంటా. వీళ్ళిద్దరు యుద్ధం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కంప్లైంట్లు అన్నీ ఈవిడిస్తుంటుంది, ఈమె ఇస్తుంటుంది నాకు.
నేను చివరికి తిన్న తర్వాత వాళ్ళు ఏం వండిరని అడుగుతాను నేను. తిన్న తర్వాత అంటే నా మొత్తం మైండ్ వీళ్ళిద్దరు తినేస్తారు. అంటే నాకు ఓన్లీ వాళ్ళు మేము ముగ్గురం కలిసేది డైనింగ్ టేబుల్. ఓకే. తర్వాత నేను వ్యక్తిగతంగా నా బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత నేను తను పక్కపక్కనే ఉంటాం కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట తనకు 2 చెవులు అందరికి ఉన్నట్టే. ఒక చెవు ఏమో తన పర్సనల్ పని చేసుకుంటుంటుంది, అంటే ఎవరితోనో మాట్లాడడము, ఇంకో చెవు నాకు వదిలేస్తుంది. సో నేను ఎవరితో మాట్లాడుతున్నా, పొలిటీషియన్తో మాట్లాడుతున్నా, ప్రజెంట్ సబ్జెక్ట్ ఏంది, ఈ సబ్జెక్ట్ మీద కమెంట్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణ, నేను భారతదేశంను, మీరు చూసే భారతదేశం వేరు, నేను చూసే భారతదేశం వేరు. నేను భారతదేశానికి రాబోయే కాలంలో పెను సంచలనాలు జరగబోతున్నాయి. అసలు ఎవరు ఊహించినటువంటి సంచలనాలు భారతదేశంలో జరగబోతున్నాయి. ఆర్థికంగా పెట్రోలు, డీజిలు, డబ్బు, సో డాలర్ మారకం. ఎందుకంటే ఇప్పుడు డాలర్ మారకం అంటే సామాన్యమైన జనాలకు తెలియదు. సామాన్యమైన జనాలు ఏమనుకుంటారంటే డాలర్తో నాకేం పని అనుకుంటారు. కానీ ఇక్కడ 100 రూపాయలు 110 రూపాయలు ఉన్న నూనె 170 రూపాయలు అయింది వాళ్ళ, రేపు 400 అవుతుంది ఇంకో సంవత్సరంలో. సో ఇవన్నీ సామాన్యులకు తెలియదు. నేను ఈ డిస్కషన్ చేస్తున్నప్పుడు తను మొత్తం క్యాప్చర్ చేస్తుంటుంది. నా డిస్కషన్ అంతా నేను పొలిటీషియన్తో మాట్లాడుతున్నప్పుడు, ఒక పొలిటీషియన్తో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా, ఒక ఎంపీతో మాట్లాడుతున్నా, లేకపోతే ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నా, ఒక విశ్లేషకులతో మాట్లాడుతున్నా. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ క్యాప్చర్ చేసుకుంటుంది. చేసుకొని తను తర్వాత నన్ను క్వశ్చన్ చేస్తుంది, మీరు ఇది అన్నారు కదా, సో దీనికి ఏంది అంటే, తను మీరు ఒక మాట అన్న, తను వీణ వాయిస్, తను వీణ కంటే కూడా చాలా పెద్ద విశ్లేషకురాలు. తను చాలా 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 విశ్లేషణ చేయగలుగుతుంది. సో నా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని తను ఎవరి దగ్గర ఉన్న దాన్ని మాట్లాడడానికి వాడుతుంది, లేదా ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి పనిచేస్తుంది. ఎక్కువ డిస్కషన్ అంటూ మాకు ఉండవు. మాకు జనరల్గా నేను చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తాను. అంటే నా క్లయింట్లకు సంబంధించిన విషయాన్ని నా భార్య దగ్గర కూడా మాట్లాడా. అంటే జనరల్గా నన్ను అందరూ ఏం ఆలోచిస్తారంటే, నేను ఏదున్నా మీడియాలో మాట్లాడతా అనుకొని ఆలోచించే జనాలు ఉంటారు నా గురించి. కానీ నేను 90% 99% నా క్లయింట్ల సీక్రెట్ నేను మెయింటైన్ చేస్తాను. చాలామందికి ఆ విషయం తెలియదు. అందుకనే నన్ను నమ్మి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు నా దగ్గరికి. బ్యూరోక్రాట్లు వస్తారు నా దగ్గరికి, జడ్జిలు వస్తారు, హైకోర్టు జడ్జిలు వస్తారు. సో చాలా పెద్ద వ్యక్తులు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాయి, చాలా పెద్ద. ఎందుకంటే నన్ను నమ్మి నా సీక్రెట్స్ను నాతో షేర్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే డాక్టర్ లాంటి వాడిని నేను. సో డాక్టర్ దగ్గరికి పోయి మనం ఎంత సీక్రెట్లు మాట్లాడుకుంటామో, ఒక ఆడిటర్తో ఎన్ని సీక్రెట్లు మాట్లాడతామో, అట్లా నా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు అంత ఓపెన్గా ఉంటారు. అలాంటి వాళ్ళకు నమ్మకాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి నేను ఈవెన్ నా భార్యతో కూడా షేర్ చేసుకోను. ఏదైనా టాపిక్ ఉంటే ఎంటర్టైన్మెంట్ టాపిక్ ఎక్కువ, చాలా వరకు మజాక్ చేయడము, జోకులు వేయడము. అంటే నన్ను చూస్తే ఇట్లుంటాడా వేణుస్వామి అనుకోరు ఎవరు. చాలా డిఫరెంట్గా ఉంటాను నేను ఇంట్లో. అంటే టైం దొరికేది అంత. ఎందుకంటే మ్యాక్సిమం నేను నైట్, నేను ఇంట్లో నా టైము 9కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు. ఈ 9లో రాత్రి 9 నుండి 12:30 వరకు నేను మేల్కుంటా. ఈ 12:30 వరకు నాకు ఇంటర్నేషనల్ కాల్స్ వస్తూనే ఉంటాయి. సో అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, న్యూజిలాండ్ నుండి, యూరప్ నుండి నేను కాల్స్ తీసుకుంటుంటా. దాంట్లో క్లయింట్స్, ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఒక అమ్మాయి లవ్ గురించి మాట్లాడుతుంది, ఒక అమ్మాయి మోసం చేసిన వాడి గురించి మాట్లాడుతుంది. సో జనరల్గా మనకు తెలుగు రాష్ట్రాల్లో మనోళ్ళు ఏమనుకుంటారంటే, ఎన్ఆర్ఐ అనగానే మనోళ్ళు కొన్ని 100 కోట్లు సంపాదించారేమో అనుకుంటారు. కానీ అమెరికాలో అంటూ దొమ్మికేటోడు కూడా ఎన్ఆర్ఐ, లండన్లో లాటిన్ కట్టుకుంటాడు ఎన్ఆర్ఐ. వాడు కూడా ఫోన్ చేసి నాకు ఫీజు కూడా కట్టుకోలేని స్థాయిలో వాడు మాట్లాడుతుంటాడు. సో ఇవంతా తను గ్రాస్ప్ చేసి, ఇవన్నీ తను మైండ్లో పెట్టుకొని తను ఎక్కడైనా వాడడానికి ప్రయోగిస్తుంది. సో మాకు ఇంతే తప్ప, అంటే సబ్జెక్ట్ పరంగా ఇన్ఫర్మేషనే తప్ప వేరే విషయాలు మాట్లాడుకునే అవకాశం మాకు ఉండదు. ఏదైనా ఉంటే నిర్ణయాల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు పలానా దగ్గర ప్రోగ్రామ్ వచ్చింది, చేయాలా వద్దా. ఉదాహరణ, ఏదైనా ఒక దగ్గర వచ్చింది, ఏదైనా ప్రోగ్రామ్ వచ్చింది, చేయాలా. ఇప్పుడు యూఎస్ ఉంది, యూఎస్కి నేను వెళ్ళాలా వద్దా, వద్దు, అవసరం లేదు. యూఎస్కి పోవాలంటే 1 మంత్ ప్యాక్ అవుతుంది. ఇక్కడ 1 మంత్లో నువ్వు 10 ప్రోగ్రాంలు చేసుకోగలుగుతావు. ఇక్కడ ఇంత బిజీ పెట్టుకొని ఇప్పుడు నిర్ణయాలు. ఇంకోటి, చాలామంది నన్ను అడగకుండా చిన్న నిర్ణయం కూడా తీసుకోదు. ఎందుకంటే తను అనేది ఏంటంటే, జ్యోతిష్యపరమైన అంశాలని జోడించి నాకు తనకు ఒక బెట్ ఉంది. తనకు ఒక బెట్ ఉంది. 2015లో నేను ఏం చెప్పినా అంటే, నువ్వు ఈ మీడియా యాంకరింగ్ ఇవన్నీ వదిలేసి సడన్గా వీణ వైపు వెళ్తావని చెప్పిన. అసలు నేను వీణనే ముట్టుకోక 10 ఏళ్ళు అయింది, నేను ఎట్లా పోతా వీణ వైపు? నువ్వు వీణ వైపు వెళ్తావు, వీణ అంటే నీ పేరు గుర్తొస్తుంది అని చెప్పిన. నేనన్నా వీణ ఈ భారతదేశంలో వీణ అంటే నీకు పేజ్ ఉంటుందని చెప్పిన. నేను ఇంపాసిబుల్ అన్నారు. ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే బిఎండబ్ల్యూలో కూర్చొని ఏడవడం బెటర్ అని. అట్లా సో జనరల్గా చాలా చాలా ఫన్నీగానే పోతుంది తప్ప అసలు వేరే డిస్కషన్లు, కోపాలు, తాపాలు అంత సీనే ఉండదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటాము, దొరికితే చాలు. ఎందుకంటే ఈ మధ్యన మరీ తను బిజీ అయిపోయింది. నాకు వారంలో ఒకరోజు దొరుకుతుంది అన్న. నేనే ఏం చేస్తాను, నేను ఇంట్లో ఎవరు లేకపోతే జంప్ అయ్యి నేను ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే పాప కూడా తనతో పాటే ఉంటుంది, తన డేట్లు చూసుకుంటుంది. సో ఇద్దరు బిజీ అయిపోయిండ్రు. సో అందుకని నేను మ్యాక్సిమం
సో ఒక ఫన్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉంటుంది. ఎప్పుడు నేను ఎక్కడున్నా అట్లనే ఉంటుంది. నేను Super. నేను ఎవరి దగ్గర ఉన్నా అంత కామెడీగా, అంటే ఈ ఆఫ్ స్క్రీన్ నేను డిఫరెంట్గా ఉంటా కొద్దిగా, ఆన్ స్క్రీన్ వేరే. నేను కెమెరా స్టార్ట్ కాగానే నాకు తెలియదు ఆ స్వామి ఏం చేస్తాడో, అట్లా మాట్లాడతా. కానీ ఆఫ్ స్క్రీన్ నేను చాలా ఫన్నీగా, చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాను. అసలు అగ్రెసివ్నెస్ ఉండదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. ఎందుకంటే నో ఫిల్టర్ అనే కార్యక్రమంలో ఫిల్టర్ లేకుండా అన్ని చెప్పారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.